అనగనగా కృష్ణాపురం అనే ఒక గ్రామం ఉండేది. ఆ గ్రామంలో చాలామంది నివసించేది. అందులో సూరి అనే ఒక వ్యక్తి ఉండేవాడు. అతడు చాలా సోమరిపోతు. తనకి ఒక తల్లి ఉండేది. అయితే ఆయనకెప్పుడూ తినడం అంటే చాలా ఇష్టం. పని చేసేవాడు కాదు. తినడం, పడుకోవడం, ఎప్పుడూ నిద్రపోతూనే ఉండేవాడు. అది వాళ్ళ అమ్మకి నచ్చదు. అయినా కూడా అతను అలాగే చేసేవాడు. ప్రతిరోజు తినడం, పడుకోవడం, లేవడం ఇదే పని. నిద్రపోవడం అంటే తనకి చాలా ఇష్టం. ఇంట్లో ఏంటి, ఏమున్నాయి అనేది చూసేవాడు కాదు. వాళ్ళ అమ్మకి చాలా కోపం వచ్చేది. అయినా కూడా ఎవరి మాట వినకుండా నిద్రపోతూ ఉండేవాడు. ఒకరోజు, ఒరేయ్ సూరి, నువ్వు వెళ్ళి ఏదైనా ఒక పని చేసుకొని రా. ఇల్లు గడవడం చాలా కష్టంగా ఉంది అని చెప్తుంది. అప్పుడు అతను ఆమె మాటలు లెక్క చేయడు. ఎంత చెప్పినా వినడు. అయితే వాళ్ళ అమ్మ రోజు పొలానికి వెళ్తుంది. అక్కడ కూలీ పనులు చేసుకుని సాయంత్రం ఇంటికి వచ్చేది. అలా రోజులు గడుస్తున్నాయి. రోజు పనికి వెళ్ళేది. ఏదో విధంగా డబ్బులు సంపాదించి ఇంటికి వచ్చేది. అయితే సూరి ఒకరోజు, ఒరేయ్, నువ్వు ఇలాగే చేస్తే చాలా కష్టంగా ఉంది ఇల్లు గడవడం. ఇంట్లో బియ్యం, పప్పులు అన్నీ అయిపోయాయి. ఏదైనా పని చేసుకొని రాపో అని చెప్తుంది. అయినా కూడా ఆ సోమరిపోతు సూరి ఆలోచన చేయడు. ఎప్పుడూ నిద్రపోతూనే ఉంటాడు. ఒకరోజు వాళ్ళ అమ్మ ముసలితనానికి వచ్చేస్తుంది. అలా చేత కాకుండా పడుకుంటుంది. అప్పుడు సూరి వచ్చి అప్పుడు వాళ్ళ అమ్మ, ఒరేయ్, మన పొలంలో బంగారం చాలా ఉంది. నువ్వు వెళ్ళి ఆ బంగారం ధనాన్ని తీసుకొని రా అని చెప్తుంది. అప్పుడు సూరికి ఆశ కలుగుతుంది. బంగారం ఉన్నట్లయితే మనం ఎప్పుడు కూడా కూర్చొని తినొచ్చు అనే ఆలోచన వస్తుంది. ఒకరోజు సూరి పొలానికి వెళ్తాడు బంగారం కోసం. అలా నిధి దొరుకుతుందో ఏమో అని. అయితే అక్కడ పొలంలో చాలా గుంతలు తవ్వుతాడు. పొలం మొత్తం గుంతలు తవ్వుతాడు. కానీ ఎక్కడా కూడా ఎన్ని గుంతలు తవ్వినా కూడా అతనికి ధనం అనేది దొరకదు. కానీ అతనిలో ఆశ మాత్రం పోదు. పెద్ద గుంత తీస్తాడు. మట్టి అంతా తీస్తాడు. అయితే తనకి చాలా కోపం వస్తుంది. ఎక్కడ చూసినా కూడా అతనికి బంగారం, నిధి అనేది దొరకదు. చివరకు వాళ్ళ అమ్మని పిలిచి, అమ్మా, ఏంది ఇది? అసలు బంగారం ఎక్కడుంది? నాకు చెప్పావు కదా నువ్వు అని కోపంగా అడుగుతాడు. అప్పుడు వాళ్ళ అమ్మ, ఒరేయ్ నాయనా, నువ్వు గుంతలు తీసావు కదా, ఆ గుంతలలో మొక్కలు నాటుదాం. ఎలాగో పెరిగి పెద్దవుతాయి. అవి మంచి కూరగాయలను ఇస్తాయి. అప్పుడు మనకి దిగుబడి వస్తుందని చెప్తుంది. అలాగే సూరి అన్ని మొక్కలన్నీ తెచ్చి నాటుతాడు. మంచిగా దానికి అన్ని కూరగాయలు పండుతాయి. అప్పుడు వాళ్ళు సంతోషంగా అమ్ముకొని దిగుబడి చేసుకుంటాడు. అలా తన సోమరితనం పోతుంది. పెద్ద పెద్ద మొక్కలు, పూల మొక్కలు, పండ్ల మొక్కలు అన్నీ పండిస్తాడు సూరి. తనకి చాలా లాభం వస్తుంది. ఇలానే తను చేసుకుంటూ వెళ్తాడు. అప్పుడు వాళ్ళ అమ్మ, వాళ్ళిద్దరూ కూడా సంతోషంగా తన జీవితాన్ని గడుపుతాడు. తన సోమరిపోతుతనం పోతుంది.